3, 2, 1, go! సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి సిరులు కొనవేరెవ్వరు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. Five, 4. ఐదు కావాలి మినిమం. అండ్ మీరు మొత్తం 8 బాల్స్ గోల్ చేశారు మీరిద్దరు కలిసి. కమాన్. సో మీ ఇద్దరు కలిసి 8 బాల్స్ గోల్ చేశారు కాబట్టి మన మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది. సో అమ్మ నాన్న ఏదైతే అనుకుంటున్నారో కిరాణా షాప్ పెడదామని మొదటి ప్రయత్నంతో 10,000 రూపీస్ మనకు వచ్చాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో నీ పేరు? రవితేజ్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. 10th ఏజెస్సన్. సో ఏ స్కూల్లో చదువుతున్నావు? జడ్పిహెచ్ హై స్కూల్ పోల్లా. ఓకే, ఇద్దరు ఒకే చోట చదువుతున్నారా? ఓకే, సో నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు. సో రవితేజ, ఆ రోజు హాస్పిటల్కి నీ కన్ను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు కదా నువ్వు అమ్మ నాన్న. ఏం జరిగింది ఆ రోజు? హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తున్నానుగా యాక్సిడెంట్ జరిగింది. ఎలా వెళ్తున్నారు? దేంట్లో వెళ్తున్నారు? బండి మీద వెళ్ళి తిరిగి వస్తున్నానుగా కారు సైడ్ వేసి పడిపోయింది. సో దాని తర్వాత నుంచి కాలు ప్రాబ్లం ఉంది నాకు, మా అమ్మకి, మా డాడీకి, ముగ్గురికి. సో యాక్సిడెంట్ అవ్వకముందు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? యాక్సిడెంట్ అవ్వకముందు మా డాడీ పనికి వెళ్ళి డబ్బులు అన్నీ తెచ్చేవారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఏమీ లేకుండా ఇంటిగా ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.